సో మనం నిన్న కంప్లీట్ ఏంది పార్ట్నర్షిప్ అనే టాపిక్ మొత్తం క్లియర్ చేసుకున్నాం. సో పార్ట్నర్షిప్ అంటే అందులో ఏంది ఒక 4-5 మోడల్ ఉన్నాయి. మీరు ఫస్ట్గా పార్ట్నర్షిప్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ఖచ్చితంగా గుర్తు ఉండాల్సింది ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈక్వల్ టు ప్రాఫిట్. సో ఇది ఒక్కటి గుర్తుందనుకో మనకు పార్ట్నర్షిప్ టాపిక్ మొత్తం ఈజీగా చేయొచ్చు. అర్థమవుతుందా? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈక్వల్ టు ప్రాఫిట్. ఒకవేళ టైం మీకు కావాలనుకో, టైం కావాలంటే ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ కావాలనంటే ప్రాఫిట్ బై టైం. సో ప్రాఫిట్ బై టైం ఇది బేసిక్ క్వశ్చన్స్, ఇందులో వచ్చే బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ అనేది సమానమైంది అనుకుంటాం, అంటే ఒక వ్యక్తి ఒక బిజినెస్ ఒక ఇద్దరు వ్యక్తులు బిజినెస్ చేస్తారు. సో వారిద్దరి యొక్క ఇన్వెస్ట్మెంట్లు సమానం అయితే ప్రాఫిట్ యొక్క రేషియో ఎట్లుంటుందో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఏంది, ఒక వ్యక్తి 2 lakhs తోటి బిజినెస్ స్టార్ట్ చేసిండు. ఇంకొక ఏ అనే క్యాండిడేట్ అనుకుందాం. సో బి అనే క్యాండిడేట్ ఎంత, అదే 2 lakhs తోటి బిజినెస్ స్టార్ట్ చేసిండు. బట్ ఈ క్యాండిడేట్ మాత్రం 1 year ఉండు బిజినెస్లో, ఈ క్యాండిడేట్ మాత్రం 2 years ఉండు. సో వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ యొక్క రేషియో చూస్తే అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఉంది. సో చూస్తే సో 2 క్యాన్సల్. సో లాస్ట్కి వచ్చింది ఏంది మనకు ఫైనల్గా 1:2 అనేది వచ్చింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్లు అనేవి సమానంగా ఉన్నాయి అనుకో, ఇన్వెస్ట్మెంట్లు అంటే సమానంగా ఉంటే ఈ టైం యొక్క రేషియోనే ప్రాఫిట్ యొక్క రేషియోగా మారుతుంది. క్లియరా? ఒకవేళ టైం అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏం చూసినాం, ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్గా ఉంటే చూసినాం. తర్వాత ఉండేది ఏంది, టైం ఈక్వల్గా చూద్దాం. ఒక క్యాండిడేట్ ఏం చేసిండు, 3 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు. ఒక ఏ అనే క్యాండిడేట్. బి అనే క్యాండిడేట్ ఎంత, 5 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు. సో వీడేమో 3 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు, వీడేమో 5 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు. అయితే ఈయన యొక్క టైం పీరియడ్ మాత్రం 6 months, ఈయన యొక్క టైం పీరియడ్ 6 months. వీళ్ళిద్దరి యొక్క టైం పీరియడ్ అనేది సమానం. వీరిద్దరి యొక్క టైం, అది వీడియో పాజ్.